హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనిదేవుడి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను. అంతేకాదు మీకు మహాదేవుడు శివుని అనుగ్రహం కూడా దొరకబోతోంది. మరి ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ కొట్టి మరింత మందికి చేరువయ్యేలా సహాయం చేయండి. నారాయణ నారాయణ అని అంటూ నారదుడు శివుని దగ్గరకు వెళుతూ శివునితో ఇలా చెబుతాడు, దేవా శివ, మీ దగ్గరకు శనిదేవుడు రాబోతున్నాడు. ఏదో ఆయన మీపై కన్నేసినట్టున్నాడు అని. అప్పుడు శివుడు, శని నాపై కన్నేశాడా? అయితే నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుంటానో చూడు నారదా, అసలు శనిదేవుడికి నేను కనిపించను అని అంటాడు. అప్పుడు నిజంగా శివుడు దాదాపు 7.5 సంవత్సరాల పాటు గంగా నదిలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బయటకొస్తాడు. అప్పుడు నేరుగా శనిదేవుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, శనిదేవా, నేను ఎక్కడ దాక్కున్నానో నీకు కూడా తెలీదు. అసలు నువ్వు నన్ను పట్టుకోలేవు. అప్పుడు శనిదేవుడు అంటాడు, ప్రభు, మీరు ఎంతో భయానకమైన చలిలో నీటిలో శ్వాస కూడా తీసుకోకుండా 7.5 ఏళ్ల పాటు ధ్యానం చేశారు. అదే నాకు 7.5 ఏళ్ల పాటు ఉన్న దురదృష్టకరమైన విషయం అని కూడా అంటాడు. దీంతో శివుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే శనిదేవుడు చాలా తెలివైనవాడట. శనిదేవుడే కాదు, దేవుళ్ళందరికీ వారి వారి శక్తులుంటాయి. ఎవరు ఎవరి శక్తిని తగ్గించరు. ఇక్కడ కూడా అంతే. శనిదేవుడు శివుని శక్తిని తగ్గించలేదు, పైగా ఆ శక్తిని గౌరవించాడు కూడా. ఇప్పుడు నేను శనిదేవుడి గురించి చెప్పబోతున్నాను. అయితే ముందుగా శివుని గురించి చెప్పాలి. అంటే గణేశుడి గురించి కూడా చెప్పుకోవాలి. ఒకరోజు చిన్ని గణపయ్య అలాగే కార్తికేయులిద్దరూ గొడవ పడుతున్నారు. ఇంతకీ వారి మధ్య వచ్చిన గొడవ ఏంటంటే, నేనే అందరికంటే శక్తివంతుణ్ణి అని గణేశుడు అంటే, కాదు కాదు, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అని కార్తికేయ అంటున్నాడు. వీళ్ళిద్దరూ ఎదుటి వాళ్ల శక్తిని ఒప్పుకోలేకపోవడమే కాకుండా వాళ్లే మహాశక్తివంతులని గొడవకు దిగారు. ఇంకేముంది, వీరిద్దరూ ఇలా గొడవ పడుతూ వాళ్ళ తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరికి వెళతారు. ఆ టైంలో శివపార్వతులిద్దరూ ఒక దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు విన్న వీరిద్దరూ చిన్ని గణేశుడు చిన్ని కార్తికేయతో ఇలా అంటారు, నాయన్లారా, నిజంగా మీరిద్దరిలో ఎవరు గొప్పవారో తెలియాలంటే మేం పెట్టే పరీక్షలో గెలవాలి. ఆ పరీక్ష ఏంటంటే, మీరిద్దరూ ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి మా దగ్గరకు రావాలి. అలా ఎవరు ముందు మా దగ్గరకు వస్తారో వాళ్ళు ఈ పరీక్షలో గెలిచినట్టు అంటారు. అలాగే వారే బాగా శక్తివంతులు కూడా అని చెబుతారు. ఇంకే ఉంది, ఇద్దరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కార్తికేయ తన నెమలి వాహనంపై కూర్చుంటే గణేశుడు తన వాహనమైన ఎలుకపై కూర్చుంటాడు. అప్పుడు కార్తికేయ నెమలిపై వెళుతూ తన ముందు చూసేసరికి ఎలుక అలాగే గణేశుడు అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. సరే, 2వ రౌండ్లోనూ కార్తికేయ కంటే ముందు ఎలుక వాహనంపై గణేశుడు కనిపిస్తూ ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? ఎలుక చాలా చిన్నది, అలాగే గణేశుడు భారీకాయుడు. వీళ్ళిద్దరూ నాకంటే ముందు ఎలా వెళ్ళగలుగుతున్నారా అని ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూనే కార్తికేయ 3 రౌండ్లు తిరిగి మళ్ళీ శివపార్వతుల దగ్గరికి వెళతాడు. తనకొచ్చిన డౌట్ను వాళ్ళ దగ్గర చెబుతాడు. అప్పుడు శివపార్వతులు ఏమంటారంటే, గణేశుడు బుద్ధిలో బలమైనవాడు. గణేశుడు ఏం చేశాడంటే శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అందుకే కార్తికేయ కంటే ముల్లోకాలు చుట్టొచ్చినట్టు కనిపించాడు. అయితే గణేశుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడంటే దానికి ఒక కథ ఉంది. అదేంటంటే, కశ్యప అనే ఋషి భార్య పేరు కద్ర, అలాగే 2వ భార్య పేరు వింత. వీళ్ళిద్దరూ కూడా ఋషి కశ్యప్కు పూజలు నిర్వహించడంలో ఎంతో సాయం చేస్తుంటారు. ఋషికి సంబంధించిన అన్ని విషయాలను వీరిద్దరూ దగ్గర నుంచి చూసుకుంటారు. అయితే ఒకసారి ఋషి వాళ్లతో ఇలా అంటాడు, నిజంగా మీరిద్దరూ నన్ను ఎంతగానో ఆరాధిస్తారు. నేను చేసే పూజల్లో మీరు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అందుకే మీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రు తనకు 100 పిల్లలు కావాలని, ఆ పిల్లలు చాలా శక్తివంతులై ఉండాలని, వారిని చూస్తే అందరూ భయపడిపోవాలని అంటుంది. అప్పుడు కశ్యప్ వరాన్ని తీసుకొని ఇస్తాడు. అప్పుడు కద్రుకి 100 పిల్లలు లభిస్తాయి. వాటిని 100 కుండల్లో పెడుతుంది. టైం వచ్చిన తర్వాత అవి పిల్లలుగా మారతాయి. ఇది పక్కన పెడితే మరీ వింత కశ్యప్ని ఏ వరం అడిగిందో తెలుసా? ఆమె నాకు చాలా తక్కువ మంది పిల్లలు కావాలని చెబుతుంది. ఆ పిల్లలు కద్రు పిల్లల కంటే చాలా పవర్ఫుల్గా ఉండాలని చెబుతుంది. ఋషి తదాస్తు అంటాడు. కద్రు భద్రపరిచిన గుడ్లను ఒక్కొక్కటి పగలగొడుతూ అందులోంచి పాములు బయటకు రావడం మొదలు పెడతాయి. అందులో ఒక పాము పేరు వాసుకి. అదే మహాదేవుడి శివుని మడిలో ఉండే పాము, శేష్నాగ్. ఇంకా ఎంతటి పవర్ఫుల్ పాములైనా మనం పురాణాల్లో విన్నామో అవన్నీ కూడా కద్రు పిల్లలు. అప్పుడు వింత ఈ విషయాన్ని తెలుసుకుని చాలా భయపడుతుంది. తన పిల్లలు మాత్రం పాములు కాకూడదనుకుంటుంది. ఇక తన భద్రపరిచిన గుడ్ల దగ్గరకు వచ్చి ఒక గుడ్డు పగలగొడుతుంది. అందులో పై భాగం పాము తల్ల కనిపిస్తుంది. మిగిలిన భాగం ఇంకా తయారవుతూ ఉంటుంది. అప్పుడు పగిలిపోయిన గుడ్డులోంచి బయటకొచ్చిన పాము తల వింతతో ఇలా చెబుతుంది, నేను ఇంకా పూర్తి కాకుండానే నన్ను పగలగొట్టేశావు. నేను చాలా కోపంగా ఉన్నాను. నేను నీ దగ్గర ఉండను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వింత మిగిలిన గుడ్డు దగ్గరకు వచ్చి అది పగిలే వరకు ఎదురు చూస్తుంది.
అప్పుడు అందులోంచి గరుడు బయటకొస్తుంది. అదే విష్ణు వాహనమైన గరుడ. మరి అయితే సగం మాత్రమే తయారైన పాము పేరేంటి అంటే అరుణ్. మరి అరుణ్ ఎవరు? సూర్యదేవుడి వాహనమైన రథంలో 7 గుర్రాలుంటాయి. ఈ 7 గుర్రాలున్న రథాన్ని నడిపే సారథే అరుణ్. అంటే సూర్యదేవుడి దగ్గర అరుణ్, విష్ణుదేవుడి దగ్గర గరుణ్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వింత పిల్లలు చాలా పవర్ఫుల్గా దేవుళ్ళ దగ్గర ఉంటాయి. కుద్ర పిల్లలు అన్నీ పాములుగా మారతాయి. అయితే పాములకు గరుడ పక్షికి పడదు. సో ఇది ఈ రోజు వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.